4 రోజులు అయితే అవుతా ఉంది, ఇంకా బండ్లు వచ్చేసి అన్లోడ్ అయితే కావడం లేదు. మళ్ళీ ఒకసారి అక్కడ అందరు డ్రైవర్లు కలిసి ఒకసారి అక్కడ ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఆఫీస్లో వెళ్ళి ఒకసారి మాట్లాడదామని చెప్పి డ్రైవర్లు అందరూ కలిసి అయితే వెళ్తూ ఉన్నాం. చూడవచ్చు మీరు కూడా, ఎక్కడ బండ్లు అక్కడే ఆగి ఉన్నాయన్నమాట. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ కంపెనీ బండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళవే అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం, మళ్ళీ డ్రైవర్లు అందరూ కలిసి అయితే వెళ్తూ ఉన్నాం. అక్కడ ఏంటో పరిస్థితి అనేది చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ బండ్లు కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట. నిన్న ఎక్కడైతే చూసాం బండ్లు ఇవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడేమో తమిళనాడు బండి. ఇదంతా ఆచి మసాలా అంతా తయారయ్యేదే కంపెనీ అనమాట. అంతా మసాలాలు, ధనియాల పొడి, కారం పొడి అవన్నీ తయారయ్యేది అనమాట. ఇది ఈ ఫ్యాక్టరీ లోపల ఆఫీస్ వచ్చేసి అదే. మొత్తం కంపెనీ బండ్లే అనమాట. వీళ్ళు కంపెనీ బండ్లకే లోడింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. మన బండ్లు అస్సలు పట్టించుకోవడం లేదు. చూడవచ్చు, ఇది కంపెనీ బండి ఆగింది చూడండి. ఇంకా అక్కడ కూడా బండ్లు వచ్చేసి చాలా ఉన్నాయి. అన్లోడ్ పాయింట్లో బండ్లు కూడా పెట్టారు. ఆఫీస్ దగ్గర అయితే వెళ్ళాము. అక్కడ వచ్చి గుమాస్తా ఉన్నాడని అయితే చెప్పాడు అనమాట. ఇంకా గుమాస్తాని మనం కలవడానికి మళ్ళీ అక్కడ అన్లోడింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికైతే అందరూ వెళ్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, మళ్ళీ అక్కడ గుమాస్తా ఏంటంటాడు ఏమనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకొని మాట్లాడుకుందాం. ఇక్కడే ఉన్నాయి బండ్లు, వెనక బండ్లు. అవి నిన్న పెట్టిన బండ్లు అవి. ఈ 12 టైర్ మిర్చి ఆడ వెనకాల పెట్టి 12 టైరు అన్నా. అదే మొత్తం కంపెనీ బండ్లే లోడ్ చేస్తున్నారు. వాళ్ళ 2-3 బండ్లు తప్ప ఎక్కువ అన్లోడ్ అయితే చేయరు. వాళ్ళ బండ్లు ఏమైనా రాకపోతే మన బండ్లు అన్లోడ్ చేస్తారు. అదే జాగా లేకున్నప్పుడు బండ్లు ఎందుకు పిలిపించుకున్నారు? ఇటు వచ్చి లారీ వాళ్ళని చంపుకొని తినేదాని కింద ఊగా అట్లా తప్ప ఎందుకు? అదే ఇంకా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరు. అక్కడ పార్టీకి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడతారు. ఏందో అసలు అర్థం కాకున్నట్టు ఉండదు. అసలు ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు. ఇంక ఇదే పరిస్థితి. అందరూ డ్రైవర్లు వచ్చేసే పరిస్థితి ఇదే. మరి గుమాస్తా ఎక్కడున్నాడు ఏంటో చూద్దాం. ఇదే వాళ్ళ కంపెనీ బండ్లు. ఇవన్నీ లోడింగ్కి వచ్చిన బండ్లు అనమాట. ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి. ఇది నిన్న సాయంత్రం పట్టా ఉప్పు పెట్టిన బండి అక్కడే ఉందన్నమాట. అక్కడ వెళ్దాం. మళ్ళీ అక్కడ ఏమైనా ఉన్నారేమో గుమాస్తా గారు. చూడవచ్చు బండ్లన్నీ. నిన్న ఆదివారం కాబట్టి నిన్న వీళ్ళ బండ్లకి లోడింగ్ ఏం లేదు. అన్నీ వీళ్ళు రాలేదనమాట. నిన్న మన బండ్లు ఒక 9-10 బండ్లగా అన్లోడింగ్ అయితే జరిగినాయి. మళ్ళీ ఇవాళ చూస్తావా మొత్తం మరి వాళ్ళ బండికే లోడింగ్ అయితే జరుగుతూ ఉంది. గుమాస్తా గారు ఇక్కడ ఉన్నట్టున్నారు. సీరియల్ తీసే ఇప్పుడు అడిగిన సార్ 10 మంది ಅದಲ್ಲ ಸೀರಿಯಲ್ ಪ್ರಕಾರ ಅಲ್ವಾ 5 ಮಂದಿ ಯಾವುದು 10 ಮಂದಿ ಯಾವುದು అదే కదా. అంటే కాదు సార్, డైలీ ఎన్ని మంది అన్లోడ్ అవుతారు సార్? డైలీ அன்லோட் ஆகுது, கேரண்டி சொல்ல முடியாது. நான் 10 வண்டி சொல்லிட்டு 5 வண்டி அன்லோட் பண்ணா அது ஏன் நீ 10 வண்டி சொன்னா என்ன கேள்வி கேட்பேன். మేము వారమైంది సార్, మరి వచ్చి ఎట్లా పరిస్థితి? எவ்வளோ வண்டி இறக்க முடியுமோ அவன் வண்டி இறக்கலாம். வேற டீம் வர சொல்லியிருக்கு. వేరే టీం వస్తూ ఉంటారా? అన్లోడింగ్ స్టార్ట్ பண்ணிடலாம். సరే ఎందుకంటే సార్ అంతగా సార్ ఎందుకంటే 4-5 రోజులు అవుతున్న బండ్లు వచ్చి అదే కదా బాగా. ఇక్కడ మేము 1 రోజు 2 రోజులు కాదు ఇది. సీరియల్ ప్రకారమే అన్లోడ్ చేయండి. సీరియల్ ప్రకారమే అన్లోడ్ చేయండి. కాకపోతే రోజు ఎన్ని మంది అన్లోడ్ అవుతుంది ఏంటనేది అదే. ఎందుకంటే మేము ఎప్పుడు వస్తారో ఎప్పుడు అన్లోడ్ చేస్తారో మన పరిస్థితులు చూస్తాం ఎట్లా ఉండాలి అంతా. చూసారు కదా ఫ్రెండ్స్, లోకల్ బండి ఇది ధనియాలు కదా. ఏం భోజనం చేసి వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు. మనము గుమాస్తా గారు ఎవరైతే ఉన్నారో అక్కడ వచ్చి అంతా అడిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు బాబాయ్ మాటల్లో. బాబాయ్ అక్కడ ఏమన్నాడు? ఏమండో ఆడ గుమస్తా మేనేజర్ అడిగితే గుమస్తా కాడికి పోండు, గుమస్తా సీరియల్ చూపిమండు.
సీరియల్ చూపించేది ఏమన్నా సార్ వచ్చి 4 రోజులు 5 రోజులు అవుతుంది, బళ్ళు వచ్చి 20 బళ్ళు పైన ఉంది, దించుతుంటే అయిపోతాయి అని అడిగాము. గోస్తాను ఉండి మధ్యాహ్నం నుంచి ముఠా వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినాక అన్లోడ్ చెప్పి తన కాంచి కొంచెం లాగిస్తాను అని చెప్పాడు. మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి? మేము వచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అయింది కదా. మీరు బాబాయ్? 4 రోజులే. మీరు 4 రోజులు అయిందా? ఇంక అంతేనేమో మన లారీ వాళ్ళ పరిస్థితి వచ్చేసి ఇంతే ఉంటుందా. ఇంకా ఆడపోయినా మనం వెయిటింగ్ మాట్లాడుకోము ఏం లేదు. ఈడేమో తొందరగా అన్లోడ్ చేస్తారని చెప్పి పంపిస్తారు. అంతే. ఈడ వచ్చిన తర్వాత ఈడ తొందరగా అవుతుందని వచ్చింటాం. మేము ఒక రోజు ఏదో ఆగుతాంలే, 24 గంటలు టైం ఉంటుంది. దాని తర్వాత మనకి 24 గంటల టైం అయిపోయింది, హాల్టింగ్ ఇయ్యరు ఏమయ్యారు, ఫోన్ చేసి ఫోన్ ఎత్తారు, ట్రాన్స్పోర్ట్ చేసి మాట్లాడదామంటే మాట్లాడతామంటారు, వీళ్ళని అడిగితే ఒకరు పోతే మాట్లాడరు. అందరు కలిసికట్టుగా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అప్పుడు మనకి సమాధానం అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంతమంది వెళ్ళి మనం అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏమంటే, మీకు ముఠా వాళ్ళు మాకు వేరే టీం వాళ్ళు మాట్లాడినాం, వాళ్ళు వచ్చేంత వరకు కొద్దిగా వెయిట్ చేయండి, మాకు ఈ కంపెనీ బండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లోడ్ చేసుకొని భోజనం చేసేంత వరకు లోడ్ చేసి పంపిస్తాము. దాని తర్వాత మీకు ఈరోజు ఒక 4-5 బండ్ల దాకా అన్లోడ్ అయితే చేయించేస్తాం. ముఠా వాళ్ళు వేరే టీం వచ్చిన తర్వాత మొత్తం బండ్లన్నీ అన్లోడ్ చేపిస్తాం. ఇప్పుడు మేమంటే మా చేతిలో అయితే ఏం లేదు, మా సార్లు ఏం చెప్పినారో మేము అదే చెప్పేది. ఇది పరిస్థితి వచ్చేసి ముఠా వాళ్ళు రాగానే దించేస్తాం నాన్న, ఏ ఇబ్బంది లేదు, మీరు వెళ్ళిపోండి అనేది చెప్పాడు. ఇంకా మొత్తానికి వచ్చేసి అందరు డ్రైవర్లు వచ్చేసి ఇక్కడే ఉన్నామన్నమాట. ఇంకా చాలామంది డ్రైవర్లు కూడా అన్లోడ్ ఎప్పుడవుతుంది ఏంటో తెలియక ఇది వీడు ఉంటే అన్ని ఖర్చులు ఎక్కువ అని చెప్పేసి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. అన్లోడింగ్ సీరియల్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇంకా పక్కన బండ్లకు చెప్పింటారు కాబట్టి వాళ్ళని బట్టి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి లారీ వాళ్ళ కష్టాలు వచ్చేసి ఇలా అయితే ఉంటుంది చూడండి. ఇంకేం చేయలేదు ఏం లేదో తెలియక అందరూ ఇంకా రోజు ఇదే పరిస్థితి. ఈ ఎండాకాలం అసలు ఎక్కడ ఏం కూర్చోవాలో కూడా తెలియట్లేదు. ఏదో చట్నీడు ఉంది కాబట్టి ఏదో చల్లగడి కూర్చొని ఏదో ప్రశాంతంగా కూర్చున్నాం. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే, ఈ ఆచి మసాలా ఈ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో మనకి కంపెనీలోనే మనకి డ్రైవర్ క్లీనర్లకి ఇక్కడ వర్కర్స్కి ఫుడ్ ఫెసిలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా అయితే ఉందన్నమాట. కాకపోతే అన్లోడ్ జరగడం లేదని చెప్పేసి చాలా ఇబ్బందులు పడి బాధ అయితే పడుతూ ఉన్నాం. ఎప్పుడు బయటకు వెళ్తామో ఏమో తెలీదు, మొత్తానికైతే వెయిట్ చేస్తూ ఉన్నాం. మిర్చి లోడ్లు ఎవరైనా తీసుకుని వచ్చేవాళ్ళు కంపల్సరీ అక్కడ అన్లోడింగ్ జరుగుతుందా జరగదా అనేది అది ముందుగా అన్నీ ఆల్రెడీ తెలుసుకొని అక్కడ ఆల్ టైల్ ఎక్కడ ఉంటే ఏదైనా వెయిటింగ్ కానీ అదంతా మాట్లాడుకొని బండ్లు అయితే పెట్టేసుకోండి. లేదంటే ఇక్కడ వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఆల్ట్ అవ్వాల్సి వస్తుంది, తర్వాత మీరు ఇబ్బందులు పడతారు. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పడం ఏంటంటే, ఈ మెసేజ్ ఇక్కడ మిర్చి లోడ్లు పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి లోడ్ అయితే పెట్టుకోండి. అది కరెక్ట్. మొత్తానికి వచ్చేసి నిన్న నైట్ మన బండి 11:30-12 ఆ టైం అయితే అయిందనమాట. మొత్తం అన్లోడ్ అంతా కంప్లీట్ చేసుకుని రిసీవ్డ్ అవన్నీ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అక్కడ నుండి మనం డైరెక్ట్గా కర్ణాటకలోకి సిరుగుంపకి ధాన్యం లోడ్కి అయితే పెట్టేసుకున్నాం. మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా బుచ్చిరెడ్డిపాలెం ఊరు దాటిన తర్వాత ఒక సైడ్ ఒక 15-20 కిలోమీటర్లు ధాన్యం లోడ్కి అయితే వచ్చేసాం. ఏదేమైనా అక్కడ మిర్చి లోడ్ తీసుకొచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయితే పడ్డామన్నమాట డ్రైవర్ అందరూ. అది కూడా మనల్ని సింగిల్గా వెళ్ళి అక్కడ సూపర్వైజర్ కానీ అక్కడ ఎవరైనా సార్ వాళ్ళని కలిసి, సార్ ఏంటి సార్ మా పరిస్థితి, ఎప్పుడు అన్లోడ్ అవుతుంది ఏంటి అని అవన్నీ అడిగితే వాళ్ళు ఒక్కరు వెళ్తే అస్సలు సమాధానం అయితే ఇవ్వరు. అందరు కలిసికట్టుగా వెళ్ళి అక్కడ డ్రైవర్లంతా పోగేసుకుని మేము వెళ్ళి అడిగితే అప్పుడు వాళ్ళు సమాధానం అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వేరే టీం అయితే రావాలి, ఆ టీం వచ్చేంత వరకు కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. మామూలుగా రోజు 4-5 బండ్లు అట్లా అన్లోడ్ అయితే చేస్తామని అయితే చెప్పారనమాట. నైట్లో ఇంకా మన సీరియల్ కూడా వచ్చేసింది కాబట్టి ఒక 5 బండ్ల దాకా అన్లోడ్ అయితే చేశాడు. దాని తర్వాత అన్లోడ్ చేయగానే అక్కడ నుండి మనం డైరెక్ట్గా ఇంకా ధాన్యం లోడ్కి అయితే వచ్చేసాం. మొత్తం ఇక్కడే వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మార్చ్ ఎండింగ్లో మాత్రం అస్సలు ఎక్కడ టన్నేజ్ లోడ్ అనేది వేసుకోకూడదు. ఈ ఏరియాలో వచ్చేసి నెల్లూరు ఈ చుట్టుపక్కల నుంచి ధాన్యం లోడు కర్ణాటక సైడ్కి లోడింగ్ ఫుల్ అవుతూ ఉంటుంది. ఇక మన చిన్న బండి ఏదైతే ఉందో అక్కడే అన్లోడింగ్ పాయింట్లోనే అక్కడే ఉందన్నమాట. అది ఇవాళ అవుతుందో రేపు అవుతుందో తెలీదు. మొత్తానికి మన బండి అయితే బయటకు అయితే వచ్చేసాం. ఎందుకంటే ఒకరోజు ముందు నేను నెక్స్ట్ రోజు ఆ బండి వచ్చింది. ఆ బండికి వచ్చేసి ఒక 10 బండ్లు దాకా అడ్డైతే ఉన్నాయన్నమాట. ఆ బండ్లు సీరియల్ అయిపోయిన తర్వాత దాని సీరియల్ ఇచ్చినప్పుడు అన్లోడ్ అయితే అయిపోతుంది. రోజు 5 బండ్ల దాకా దించుతామని అయితే చెప్పారు. మళ్ళీ నేను అందరూ డ్రైవర్ అందరూ కలిసి అయితే మాట్లాడాము కాబట్టి ఇంకా వేరే అమాలీలు ఎవరైనా వచ్చారనుకో ఇంకా తొందరగా రోజు 10 బండ్ల దాకా అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా చూద్దాం. మొత్తానికి మనం ఇక్కడ ధాన్యం లోడ్కి వచ్చాం కాబట్టి అందరూ అమాలీలు వచ్చేసి ఇక్కడ ఈ రాసి ఏదైతే ఉందో అంతా నింపి మన బండికి అయితే లోడ్ అయితే ఎత్తుతూ ఉన్నారు. అంతా ఒకే చోటే అనమాట. మొత్తం ఇక్కడే లోడ్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ 4వ నిట్ అయితే పడతా ఉంది చూడండి. ఇంకొక విషయం ఏంటంటే,
మనం ఈ నెల్లూరు ఈ చుట్టుపక్కల నుంచి ఎక్కువ ధాన్యాలు అవుతూ ఉంటుంది అన్నమాట. కర్ణాటక, టుమ్కూరు, అలాగే సిరుగుంప, బళ్ళారి, రాయచూరు ఆ సైడ్ అంతా లోడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే కృష్ణపట్నం నుంచి బొగ్గు లోడ్ కూడా అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ మార్చ్ ఎండింగ్లో వచ్చేసి అస్సలు ఓవర్లోడ్లు అస్సలు వేసుకోకూడదు. మార్చ్ ఎండింగ్ అనే కదా, ఎప్పుడు మనం పాసింగ్ లోడ్లు తీసుకుని వెళ్ళామనుకో మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఆర్టీఓ పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా మనం దర్జాగా కాటా ఏదైతే వేసి ఉంటామో ఆ పాసింగ్ది కాటా స్లిప్ చూపించేస్తే పాసింగ్ ఉందనుకో వదిలేస్తాడు. అదే మనం ఓవర్లోడ్ ఏదైనా ఉందనుకో ఇంకా వాళ్ళకి ఫార్మల్స్ ఇచ్చేది ఉండదు, ఏముండదు, అస్సలు ఏం మాటలు లేవు అనమాట. ఇంకా కేసులు రాయడమే ఉంటుంది అనమాట అస్సలు. అందుకే కొద్దిగా ఓవర్లోడ్లు అస్సలు వేసుకోకండి మన డ్రైవర్ అన్నలు. పాసింగ్ లోడ్ ఎత్తుకుంటే మనం కూడా వాళ్ళకి ప్రశ్నించేలాగా మనం ఉంటాం. పాసింగ్ లోడ్ వేసుకోకున్నప్పుడు ఉన్నామనుకో మనం దొంగలాగా బయలుదేరుతూ ఉండాలన్నమాట. ఎక్కడున్నాడా ఆర్టీఓ, అక్కడున్నాడా ఇక్కడున్నాడా అని చెప్పి భయపడుతూ మనం లోడ్లు అయితే తీసుకొని వెళ్తూ ఉండాలి. అందుకే మనం పాసింగ్ లోడ్లు వేసుకునేది వాళ్ళండి అందరూ డ్రైవర్లు. కొద్దిగా మనం కూడా ధైర్యంగా అయితే రోడ్ల మీద తిరగవచ్చు. ఓవర్ లోడ్ అనే కాదు సమస్య, అలాగే బండికి సంబంధించిన పేపర్లు కూడా ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ, ఫిట్నెస్ కానీ, ఆల్ ఇండియా పేపర్ కానీ, ట్యాక్సులు కానీ ప్రతి ఒక్కటి డ్రైవర్ డ్యూటీ ఎక్కేటప్పుడు కంపల్సరీ బండ్లో ఎక్కిన తర్వాత ఫైల్ అనేది కొద్దిగా చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉందో లేదో, ఏమైనా టైం అయిపోయినావో ఏంటో అన్నీ కరెక్ట్గా ఉన్నా ఓనర్ వాళ్ళ 2-3 బండ్లు ఓనర్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏమవుతుందంటే వాళ్ళు ఏదో పనులు చాలా పనులు ఉండి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. మనం ముందుగా డ్రైవర్ ఎక్కేటప్పుడు కొద్దిగా ఫైల్ అవన్నీ చెక్ చేసుకొని ఎక్కడ లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు చూసుకున్నారనుకో ఓనర్కి అక్కడే ఉంటారు కాబట్టి ఓనర్ చెప్తే మీరు వెళ్ళే లోపల ఆయన అది ఏదన్నా ఉంటే చేంజ్ చేసి బండ్లో పెట్టేస్తాడు. అలాగే లైసెన్స్ కూడా కంపల్సరీ లైసెన్స్ చూసుకుని అయితే పెట్టేసుకోండి. రెన్యువల్ అయిపోయినా కూడా చాలామంది అలాగే డ్రైవింగ్ చేస్తూ ఏమవుతుందో చూసుకుందాంలే టైం కుదిరినప్పుడు చేంజ్ చేసుకుందాం, ఎవరు పట్టుకోలే చూసుకుని వెళ్దామని అయితే అనుకుంటున్నారనమాట. సో ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్త. లైసెన్స్ ఏదైనా రెన్యువల్ అయిపోయినా కూడా ముందుగా చేంజ్ చేసుకోండి. ముందు అక్కడ ఏదో చేసుకుందాం ఇక్కడ ఏదో చేసుకుందాంలా టైం ఉన్నప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారనుకో తర్వాత లైసెన్స్ మీద ఏదైనా కేసులు అవి పడ్డా అనుకో తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త నుండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్.